వైసీపీ నాయకుల్లో ఉండే అద్భుతమైనటువంటి టాలెంట్ ఏందంటే, ఒక పచ్చి అబద్ధాన్ని నిజం అని జెప్పి జనాల్ని నమ్మించే ప్రయత్నం జేస్తారు. వాళ్ళ నోటిగుండా ఏదొస్తే అది మాట్లాడేస్తారు. దాన్ని కొంతమంది చదువు సంధ్యాలైనటువంటి నిశానిగాళ్ళు ప్రజల్లోకి తీసుకొనెళ్ళిపోతారు. మొన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ, బ్రిడ్జ్ గేమ్ అంటే అదొక పేకాట. ఆ పేకాటలో పథకాలు సాధించిన వాళ్ళకి గూడా టీచర్ పోస్టులు ఇచ్చేశారు అని మాట్లాడాడు. దాన్ని ఈ నిశానిగాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తే, నాలాంటి వాళ్ళు గూడా ఆశ్చర్యపోయాం. ఇదేందిరా ప్రభుత్వం ఇలా ఎలా చేసింది అని. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గూడా ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట కాదు, దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకే మేము వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్పారు ప్రెస్ మీట్లు పెట్టి. తీరా చూస్తే అసలుకు ఆ బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఒక్కరికంటే ఒక్కరికి కూడా టీచర్ పోస్ట్ ఇవ్వలేదు ప్రభుత్వం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా సరే పచ్చి అబద్ధం.